హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా. అయితే ఈరోజు మా జున్ను పులిహోర చేయమని అడిగింది. అందుకే తన కోసం చేస్తున్నాను పులిహోర అంటే చాలా ఇష్టం తనకి. పులిహోర ఒక్కటే తన చేతితో తను తింటుంది, మిగతావన్నీ మేము తినిపించాలి. అయితే ఈరోజు చల్లగా ఉంది కదా, నాకు కూడా తినాలనిపించింది. సరే అని పులిహోర చేశాను. ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా. నేనైతే చాలా సింపుల్గా చేశాను. బయట ఆ వర్షంలో అలా బయట కూర్చుని వేడివేడి పులిహోర తింటే ఆ కిక్కే వేరబ్బా. మరి మీరేం కర్రీ వండుకున్నారు? వెదర్ని బట్టి వంట చేసుకోవాలండి. మేమైతే పులిహోర చేసుకున్నాం. అదేనా మా జున్ను కోసం చేసాము ఈరోజు. జున్ను వాళ్ళ చెల్లి కూడా తిన్నారు. చాలా బాగుందని చెప్పారు, ఇద్దరు సూపర్ అని చెప్పారు. నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ఈరోజు నేను. చాలా బాగా వచ్చింది. మా వాళ్ళైతే ప్లేట్లతో గిన్నెలతో సౌండ్ రచ్చలేపేస్తారు ఇంట్లో. అయితే పులిహోర పెట్టిన తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ప్లేట్స్ పట్టుకుని కూర్చున్నారు ఇద్దరు. పులిహోర మంచిగా తిన్నారు ఇద్దరు. మా జున్ను అయితే చాలా బాగుందమ్మా అని చెప్పింది. మా పొట్టి కూడా సూపర్ అని చెప్పింది. బాయ్ బాయ్.